హలో ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో మనం మన ఏఎస్ఓలో ఫైనాన్షియల్ అకౌంటింగ్‌కి సంబంధించి ఏం సిలబస్ ఉందో మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే మన మెటీరియల్ ఎలా ఉండబోతుంది, దీన్ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి, ప్లస్ ఎంసీక్యూస్ ఎలా ఉండబోతున్నాయి, వాటిని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్లస్ ఎవరికి వాళ్ళు ఒక స్ట్రాటజీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెసెస్, ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. మీరెవరైనా ఇంతకుముందు అది మనం డెమో వీడియో కింద యాప్‌లో అప్‌లోడ్ చేశాము అండి. మీరు ఆ వీడియో గనుక చూసి ఉండకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకే. నెక్స్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ప్లస్ మన మెటీరియల్ కూడా యాప్‌లో మనం అప్‌లోడ్ చేసున్నాము. ఆ మెటీరియల్ మీరు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? రైట్. నౌ ముందుగా మనం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే ఫస్ట్ చాప్టర్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ చాప్టర్. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ చాప్టర్? అకౌంటింగ్ పరిచయం. ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్. ఎస్పెషల్లీ ఎవరైతే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చున్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా స్లోగానే నిన్న మీకు ఆల్రెడీ నేను చెప్పాను. నేను చాలా స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకెవరికైనా ఇది బాగా స్లో అనిపిస్తుంది అంటే 2 1.5 టైమ్స్ ఆర్ 2x స్పీడ్‌లో మీరు వాచ్ చేయొచ్చు. లేదు సార్, మేము ఫస్ట్ టైమ్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్ కాబట్టి మేము స్లోగానే అర్థం చేసుకుంటాము అంటే మీరు 1 స్పీడ్‌లోనే వెళ్ళిపోండి. ఓకేనా? నౌ ఎవరైతే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చుంటారో వాళ్ళు బేసిక్‌గా మొత్తం 10 యూనిట్స్‌లో 5 యూనిట్స్ వచ్చేసి స్టాటిస్టిక్స్ బేస్డ్. రిమైనింగ్ 5 యూనిట్స్ వచ్చేసి 3 యూనిట్స్ ఏమో ఎకనామిక్స్, 1 యూనిట్ ఏమో కంప్యూటర్స్, ఇంకొక యూనిట్ ఏమో మన ఫైనాన్షియల్ అకౌంటింగ్. నేను ఎలాగో ఫైనాన్షియల్ అకౌంటింగ్ చెప్తున్నాను కాబట్టి, ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యూనిట్ వరకు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? నిన్న నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను. ఈ ఒక యూనిట్ నుంచి మనకు అప్రాక్సిమేట్‌గా 15-17 మార్క్స్ క్వెషన్స్ కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు అంత ఈజీగా తీసుకోవద్దు. ఈజీగా తీసుకోవద్దు అంటే దీన్ని లైట్ తీసుకోవద్దు. ఓకేనా? బట్ ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రిపేర్ అవ్వండి. స్కోర్ చేసుకోవటం ఈజీ. మినిమమ్ టు మినిమమ్ మీరు 10-12 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అలాగే నిన్న నేను మీకు కాన్సెప్చువల్ నాలెడ్జ్ గురించి కూడా చెప్పాను. మనం మెయిన్‌గా మన ప్రయారిటీ ఏంటి అంటే ఫస్ట్ కాన్సెప్చువల్‌గా స్ట్రాంగ్ అవ్వటం. వన్స్ మీరు కాన్సెప్చువల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు అంటే వాడు క్వెషన్ ఎలాగైనా అడగనివ్వండి. ఒక్కోసారి క్వెషన్ తిప్పి తిప్పి అడుగుతాడు. ఓకే. ఇండైరెక్ట్‌గా అడుగుతాడు. తిప్పి తిప్పి ఇన్ ద సెన్స్ ఇండైరెక్ట్‌గా అడుగుతాడు. వాడు ఎంత ఇండైరెక్ట్‌గా అడిగినా కూడా మీరు కనుక కాన్సెప్చువల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే దాన్ని ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మరి కాన్సెప్చువల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే ఫస్ట్ మన ప్రిపరేషన్‌ని ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఆ విధంగా మనం ఆ లెవెల్‌లో మనం ప్రిపేర్ అవ్వాలి. దానికే కదా ఈ క్లాసెస్ అన్నీ కూడా. ఓకే. సో, ఫస్ట్ లిజన్ క్లాసెస్ ప్రాపర్‌లీ. క్లాసెస్ బాగా వినండి. రెండోది నోట్స్ రాసుకోండి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో నోట్స్ రాసుకోండి. మూడోది మనం ఇచ్చిన మెటీరియల్‌ని మీరు జాగ్రత్తగా లైన్ టు లైన్ చదవండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నాలుగోది ఎంసీక్యూస్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? యెస్ సార్. ఇంక మనం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ చాప్టర్‌లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ చాప్టర్ నేమ్? ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్. సో, ఇదే మీ నోట్‌బుక్స్‌లో కూడా రాసుకోండి. మీకేవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే రన్నింగ్ నోట్స్ ఏదైతే ఉందో కొన్ని ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా మీరు మీ నోట్స్‌లో రాసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్. ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్. ఓకే. హెడ్డింగ్ రాసుకున్నాం. రైట్. ఇప్పుడు మనం మెటీరియల్‌కి వెళ్దాం ఒకసారి. ఇది ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్‌కి సంబంధించి మెటీరియల్ అండి. ఇక్కడ నేను మీకు మీరు జాగ్రత్తగా గమనిస్తే తెలుగులో ఇచ్చాను కంటెంట్ ప్లస్ ఇంగ్లీష్‌లో కూడా ఇచ్చాను. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే
అది మీరు జాగ్రత్తగా చూడొచ్చు. తెలుగు ఉంది ప్లస్ ఇంగ్లీష్ కూడా ఉంది. మన ఎక్స్‌ప్లనేషన్ మెజారిటీ పర్సెంటేజ్ తెలుగులో ఉంటుంది. అక్కడక్కడ నేను ఇంగ్లీష్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో, కాబట్టి ఈ వీడియోసు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా ఇద్దరికీ కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం మెటీరియల్ తెలుగులో ఇస్తున్నాము, ఇంగ్లీష్‌లో ఇస్తున్నాము. ఇంగ్లీష్‌లో ఇచ్చినా కూడా ఎక్స్‌ప్లనేషన్ తెలుగులో ఉందనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది కదా! ఇంకా అర్థం చేసుకోవడానికి. ఓకేనా? మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను చూడండి. ఈ స్పేస్‌లో నేను ఇంపార్టెంట్‌గా ఒకవేళ మీరు ఈ మెటీరియల్ కనుక ప్రింట్ తీసుకొనుంటే, ఒకవేళ మీరు మొబైల్ గానీ, ల్యాప్‌టాప్, ట్యాబ్ వాటెవర్ ద గ్యాడ్జెట్ యూ ఆర్ యూజింగ్, ఒకవేళ మీరు ఈ మొబైల్‌లో వాటిల్లో పీడిఎఫ్ చూస్తుంటే నోట్స్ రాసుకోండి. లేదు సార్ నేను ఈ మెటీరియల్ ప్రింటౌట్ తీసుకున్నాను అనుకుంటే కనుక, ఇక్కడ నేను కొంచెం స్పేస్ వదిలిపెట్టాను చూడండి. ఇదొక కాన్సెప్ట్. అకౌంటింగ్ భావనను అర్థం చేసుకోవటం. అకౌంటింగ్ భావనను అర్థం చేసుకోవటం. అండర్‌స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటింగ్. ఇదొక కాన్సెప్ట్ అండి. ఈ కాన్సెప్ట్ కింద నేనొక స్పేస్ ఇచ్చాను చూడండి. ఇక్కడ మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవడం, లేదంటే ఒక నోట్స్ రాసుకోవడమో చేస్తానిక్కడ. అందుకని ఈ స్పేస్ వదిలిపెట్టాను. ఓకేనా? అలాగే ప్రతి కాన్సెప్ట్‌కి ఆల్మోస్ట్ నేను స్పేస్ వదిలిపెట్టడం జరిగింది. ఇది నేను కావాలనే వదిలిపెట్టాను. ఓకేనా? ఏదైనా ఎగ్జాంపుల్స్ రాయడానికి వాటికి. అందుకని వదిలిపెట్టాను. ఒకవేళ మీరు ప్రింటౌట్ తీసుకోనుంటే మీరు ఇక్కడ రాసుకున్నా కూడా పర్వాలేదు. ఓకేనా? రైట్. నౌ అసలు అకౌంటింగ్ గురించి మనం అర్థం చేసుకునే ముందు, ఇక్కడ నేను మీకొక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. 3 ఉదాహరణలు ఇచ్చాను. ఫస్ట్ అసలు ఈ ఎగ్జాంపుల్స్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇంకొకటి, మన ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. రియలిస్టిక్ ఇన్ ద సెన్స్ వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. సార్ వాస్తవానికి దగ్గరగా ఉండడం అంటే ఏంటి సార్? వెరీ సింపుల్. ఇక్కడ నేను ఒక బిజినెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, మీరు ఏదైనా ఒక బిజినెస్‌ని విజువలైజ్ చేసుకోండి మైండ్‌లో. ఊహించుకోండి ఒక బిజినెస్. మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక చిన్న కిరాణా షాప్ కావచ్చు, ఒక మెకానిక్ షాప్ కావచ్చు, లేదు అంటే ఏదైనా ఒక సర్వీస్ ప్రొవైడర్ అవ్వచ్చు, సేవలు అందించే వ్యక్తి అవ్వచ్చు. మీరు ఏదైనా ఒక పెద్ద బిజినెస్ అవ్వచ్చు, లేదా ఒక డీమార్ట్, రిలయన్స్ ఫ్రెష్, లేదంటే ఒక క్లాత్ స్టోర్, కళామందిర్, ఓకే. 'చందన బ్రదర్స్' ఇలాంటివి మీరు ఏవైనా కూడా ఊహించుకోండి. ఏదైనా బిజినెసేనండి. అది చిన్నదా, పెద్దదా, పెద్ ఏదైనా గూడా బిజినెస్ ఈజ్ బిజినెస్. నువ్వు చిన్న బిజినెస్ చేస్తున్నావా, పెద్ద బిజినెస్ చేస్తున్నావా, నీ బిజినెస్ టర్నోవర్, నీ వ్యాపారం యొక్క టర్నోవరు 1,00,000, 2,00,000, 1,00,00,000, 10,00,00,000, 1,00,00,000. మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. మనకి రిలయన్స్ కంపెనీ ఉంది గదా! రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ స్మార్ట్ ఇలాంటి కంపెనీ ఇది ఉంది గదా! రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. దాని టర్నోవర్ తీసుకుంటే మీకు 1,00,00,000 పైన ఉంటుంది టర్నోవర్. అదే మన ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న కిరాణా షాప్ తీసుకుంటే లక్షల్లో ఉంటుంది. సంవత్సరం మొత్తం మీద ఒక 5,00,000, 10,00,000 లేదా 15,00,000 టర్నోవర్ ఉంటుంది. 1,00,00,000 వేరు, 15,00,000 వేరు. సో, బట్ ఏదైనా కూడా బిజినెస్ ఈజ్ బిజినెస్. అందుకే చెప్తున్నాను. మన సబ్జెక్ట్ వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు సార్? ఎందుకంటే ఇట్స్ ఎ రియలిస్టిక్. ఇట్స్ ఎ రియల్ సబ్జెక్ట్‌నా నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు విజువలైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే చెప్తున్నాను. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అందుకే నేను ఎప్పుడైనా ఏదైనా ఒక బిజినెస్ అని చెప్తే మీరు ఏదైనా ఒక బిజినెస్ విజువలైజ్ చేసుకోండి. ఏదైనా బిజినెస్ పర్వాలేదు. ఓకేనా? యెస్. నౌ ఫస్ట్ మనం అసలు ఈ అకౌంటింగ్ అనే ఒక కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. వి ఆర్ నాట్ లెర్నింగ్. మనం అసలు ఈ అకౌంటింగ్ అంటే ఏంటి? అసలు ఈ అకౌంటింగ్ సబ్జెక్ట్ ఎందుకు? అసలు ఇది మనం ఎందుకు నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? నౌ ఒక ఫస్ట్ ఉదాహరణ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి జాగ్రత్తగా. ఏప్రిల్ 1వ తేదీన ఒక వ్యక్తి రూ. 1,00,000 ఒక కిరాణా దుకాణాన్ని ప్రారంభించాడు. ఆన్ 1st ఏప్రిల్ ఎ పర్సన్ స్టార్టెడ్. మీరే అనుకోండి ఆ పర్సన్. మీరే విజువలైజ్ చేసుకోండి. మీరే ఒక ఇక్కడ మనం ఏం బిజినెస్ చెప్పాము? కిరాణా దుకాణం. గ్రోసరీ స్టోర్. కిరాణా షాప్. ఇన్ సింపుల్ మనం ఏమనుకుంటాం? కిరాణా షాప్. మీరే ఒక కిరాణా షాప్ ఓపెన్ చేశాననుకోండి. యూ జస్ట్ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఓకేనా? ఎంతతో స్టార్ట్ చేశారు? రూ. 1,00,000తో స్టార్ట్ చేశారు. 1,00,000. దీన్ని మనం అకౌంటింగ్ భాషలో ఏమంటాము అంటే, అకౌంటింగ్ భాషలో క్యాపిటల్ అంటాం. ఏమంటాం? క్యాపిటల్. ఈ 1,00,000 ఏదైతే నువ్వు బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేశావో,
దీన్ని మనం ఏమంటున్నాం? క్యాపిటల్ అంటామండి. క్యాపిటల్. తెలుగులో మూలధనం. అర్థమవుతుందా? క్యాపిటల్ లేదా మూలధనం అంటాం. రైట్. ఓకే సార్. ఓకే సార్. నేను రూ. 1,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాను. వెరీ గుడ్ సార్. మరి నీ బిజినెస్ ఏంటి? కిరాణా షాప్ కదా! కిరాణా షాప్ అంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం ఒక ప్లేస్ తీసుకోవాలి. ఆ ప్లేస్‌ని నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. ఫర్నిచర్ చేపిచ్చాలి. ఎందుకంటే మరి కిరాణా ఐటెమ్స్ అన్నీ షోకేస్‌లో పెట్టాలి కదా! షోకేస్‌లు చేపించాలి. ఎలక్ట్రికల్ వైరింగ్ లాగించాలి. ఓకే. అంటే ఒక షాప్ మొత్తం మనం రెడీ చేసుకున్న తర్వాత ఒకరోజు రిబ్బన్ కటింగ్ ఉంటుంది గదా! యెస్ సార్. షాప్ ఓపెనింగ్ అందరిని పిలుస్తాము. స్నాక్స్ ఇస్తాము. లేదా స్వీట్స్ ఇస్తాము. షాప్ ఓపెనింగ్ గదా! అందరికి తెలియాలి గదా! నువ్వు షాప్ ఓపెన్ చేసావని అందరికి తెలియాలి అంటే ఇట్స్ ఎన్ షాప్ ఓపెనింగ్ సెరమనీ. షాప్ ఓపెనింగ్ సెరమనీ అంటే ఏంటి? షాప్ ఓపెన్ చేసాం. దాన్నొక చిన్న పూజ చేస్తాము. ఓకే. అందరిని పిలుచుకుంటాము. మన చుట్టాలని, పక్కింటోళ్ళని, వాళ్ళని వీళ్ళని పిలుచుకుంటాము. ఎందుకు? ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్ కదా! నేను షాప్ ఓపెన్ చేశాను. నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. వచ్చి మా దగ్గర కొనుక్కోండి. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్ కదా! మరి ఆ రోజు వచ్చినోళ్ళకి స్వీట్స్ అవన్నీ ఇస్తాం కదా! యెస్ సార్. ఇలా మీరు సింపుల్ ఎగ్జాంపుల్స్ మైండ్‌లో విజువలైజ్ చేసుకోండి. ఓకే. మన బిజినెస్ ఏంటండి? కిరాణా షాప్. కిరాణా షాప్ అంటే ఫస్ట్ మనం కిరాణా ఐటెమ్స్ కొనుక్కొని రావాలి కదా! యెస్ సార్. వీ హావ్ టు పర్చేస్ కిరాణా ఐటెమ్స్, గ్రోసరీ ఐటెమ్స్ ఫ్రమ్ ఔట్‌సైడ్. ఓకే. అతను 90,000 విలువైన కిరాణా సరుకులను కొనుగోలు చేసి వాటన్నింటినీ 1,25,000కి అమ్మాడు. జస్ట్ విజువలైజ్. మనం 90,000 వర్త్ ఆఫ్ గూడ్స్ ఇక్కడ కిరాణా సరుకు అని ఉంది కదండీ! కిరాణా సరుకులు. వీటిని మన భాషలో ఏమంటాము అంటే గూడ్స్ అంటామండి. గూడ్స్ లేదా సరకు. గూడ్స్. మనం ఏ ఐటెమ్స్ అయితే సేల్ చేస్తామో వాటిని మనం గూడ్స్ అంటాం. జాగ్రత్తగా గమనించండి ఇంగ్లీష్‌లో లేదా సరుకు తెలుగులో. ఇప్పుడు నేను ఒక ఫర్నిచర్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఫర్నిచర్. ఈ ఫర్నిచర్ నాకేమవుతుంది? గూడ్స్. ఎందుకని? నేను ఈ ఫర్నిచర్ కొంటాను, ఫర్నిచర్ అమ్ముతాను. అలాగే నేను ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్ ఓపెన్ చేశాను. నేనేం చేస్తాను? ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కొంటాను. సపోజ్ ల్యాప్‌టాప్సు, కంప్యూటర్సు, ఓకే. కీబోర్డు, మౌస్ ఇవన్నీ అనుకోండి. ఇవన్నీ నేను కొంటాను, అమ్ముతాను. సో, నేనేం కొంటున్నాను? నా సరుకేంటిక్కడ? ఎలక్ట్రానిక్ ఐటెమ్స్. ఏం అమ్ముతున్నాను? ఎలక్ట్రానిక్ ఐటెమ్స్. ఇది నా మెయిన్ బిజినెస్ కదా! దిస్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ. నా మెయిన్ బిజినెస్ అండి ఇది. నా మెయిన్ బిజినెస్. సపోజ్ నాది ఫర్నిచర్ బిజినెస్. నేనేం చేస్తాను? ఫర్నిచర్ కొనుక్కొస్తాను. ఫర్నిచర్ అమ్ముతాను. లైక్ మంచాలు, కాట్స్, సోఫా, చైర్స్, టేబుల్స్ ఇవన్నీ ఏంటి? ఫర్నిచర్. ఇవన్నీ నేను కొనుక్కొనొస్తాను, అమ్ముతాను. ఓకేనా? సో, నా బిజినెస్ ఇదే గదా! ఇప్పుడు ఫర్నిచర్ షాప్‌లో కిరాణా ఐటెమ్స్ అమ్మరుగా. కిరాణా షాప్‌లో ఫర్నిచర్ అమ్మరుగా. లాజిక్ సింపుల్. ఒకవేళ ఇవన్నీ పెట్టి అమ్ముతున్నారనుకోండి అది డిపార్ట్‌మెంటల్ స్టోర్. లాజిక్ అర్థమవుతుందా? యెస్. సో, నేను ఏదైతే మెయిన్‌గా బిజినెస్ స్టార్ట్ చేశానో అది నా ప్రిన్సిపల్ బిజినెస్ యాక్టివిటీ. అది నా మెయిన్ బిజినెస్. నా ప్రాథమిక బిజినెస్ అదే గదా! యెస్. నేను ఈ బిజినెస్ చేసే గదా లాభాలు సంపాదించాలి. యెస్ సార్. సో, ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేశాడు? కిరాణా ఐటెమ్స్ కొనుక్కొచ్చాడు. కిరాణా బిజినెస్ కాబట్టి కిరాణా ఐటెమ్స్ కొనుక్కొస్తాం. ఎంత ఖర్చయింది మనకి? 90,000 ఖర్చయింది. 90,000. ఇప్పుడు ఈ కిరాణా ఐటెమ్స్ అన్నింటిని కూడా 1,25,000కి అమ్మామనుకోండి. 1,25,000కి సేల్ చేశాం. ఓకేనా? ఇక్కడ ఏం చేసాం మనం? ఇక్కడ వర్డింగ్స్ చూడండి. వర్డింగ్స్ గమనించండి. కొనుగోలు. ఏం చేసాం? కొనుగోలు చేసాం. కొనుగోలు అంటే దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటామంటే మనం పర్చేజెస్. మనం పర్చేజ్ చేసాం. కొనుగోలు చేసాం. వీటన్నింటిని మనం ఏం చేస్తున్నాం? అమ్మాం. అమ్మాం గదా! అమ్మకాలు. అమ్మాడు అంటే అమ్మకాలు. ఆర్ సేల్స్. మనం గూడ్స్‌ని పర్చేజ్ చేస్తున్నాం. గూడ్స్‌ని సేల్ చేస్తున్నాం. ఇదే మన బిజినెస్ యాక్టివిటీ. గూడ్స్‌ని పర్చేజ్ చేస్తున్నాం. గూడ్స్‌ని సేల్ చేస్తున్నాం. మన బిజినెస్ యాక్టివిటీ ఇదే. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే సార్. సో, 90,000 గూడ్స్ కొన్నాం. 1,25,000 అదే గూడ్స్‌ని 1,25,000కి అమ్మాము. ఓకేనా? యెస్ సార్. నెక్స్ట్. అతను నెలకి 2,000 దుకాణం అద్దె మరియు 5,000 జీతం చెల్లించాడు.
మరి బిజినెస్ చేస్తున్నాము అంటే ప్రెమిసెస్ కావాలిగా, ప్లేస్ కావాలిగా, స్థలం కావాలిగా. ఇది నీ సొంతదనుకోండి ఓకే. బట్ అదే అద్దెదైతే మనం ఏం చేయాలి? అద్దె పే చేయాలిగా. అద్దెని ఇంగ్లీష్‌లో ఏమంటామంటే రెంట్ అంటాం. ఏమంటాం? రెంట్. రెంట్ పే చేయాలిగా. అద్దె. అద్దెనేమంటున్నాం మనం? రెంట్ అంటున్నాం. అలాగే ఇంకోటేమంటున్నాం? జీతం. ఇప్పుడు మీరొక్కళ్ళే బిజినెస్ చేస్తున్నారనుకోండి ఓకే. అదే ఒక ఎంప్లాయీని, ఒక వ్యక్తిని మీరు బిజినెస్‌లో పనికి పెట్టుకున్నారు. మరతనికేమివ్వాలి? జీతం ఇవ్వాలిగా. మంత్లీ జీతం ఇవ్వాలి. యెస్ సార్. దీన్నేమంటున్నాం మనం? సాలరీ అంటాం. ఇంగ్లీష్‌లో ఏమంటాం? సాలరీ. ఈ రెంట్ కానివ్వండి, సాలరీ కానివ్వండి, ఇవన్నీ ఏంటండి బిజినెస్‌కి? ఎక్స్‌పెన్సెస్. ఖర్చులు గదా! నువ్వు బిజినెస్ చేయటానికి అయిన ఖర్చు. ఇంకా ఈ 90,000 సరుకు కొన్నాం గదా! ఇది కూడా బిజినెస్ చేయడానికి అయిన ఖర్చే గదా! లాజిక్ అర్థమవుతుందా ఇక్కడ? మనం బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్ చేయాలి ఇప్పటికి మీకు ఒక ఐడియా వచ్చుండాలి. మనం బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలి. బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర డబ్బుండాలి. ఆ డబ్బునేమంటున్నాం? మూలధనం లేదా క్యాపిటల్ అంటున్నాం. లాజిక్ అర్థమవుతుందా? ఓకే సార్. నా దగ్గర రూ. 1,00,000 ఉన్నాయి సార్. ఈ రూ. 1,00,000 నేను కిరాణా షాప్ ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తున్నాను సార్. ఈ రూ. 1,00,000 ఏమంటున్నాం మనం? మూలధనం, క్యాపిటల్, పెట్టుబడి. ఇది మన పెట్టుబడి. ఇప్పుడు ఈ రూ. 1,00,000ని బిజినెస్‌కిచ్చాం. బిజినెస్ ఏం చేస్తుంది? రూ. 90,000 ఈ రూ. 1,00,000లో నుంచి 90,000 కిరాణా ఐటెమ్స్ కొన్నాం. 90,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? రూ. 1,00,000 నుంచే కదా వచ్చింది. ఆ! యెస్ సార్. ఇప్పుడు ఈ 90,000 సరుకుని ఎంతకమ్మాం మనం? 1,25,000కి అమ్మాం సార్. సూపర్. మరి ఈ సరుకు అమ్మటానికి మనకు కొన్ని ఖర్చులైనయిగా. ఏంటి సార్ అవి? 1 మంత్ కంప్లీట్ అయితే నేను రెంట్ పే చేయాలిగా ప్రెమిసెస్‌కి. అలాగే నా దగ్గర పనిచేసే వర్కర్స్‌కి నేను సాలరీ ఇవ్వాలిగా జీతం. యెస్ సార్. జీతం ఇచ్చాను. ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ లాగా మీరు ఆలోచించండి. ఈ బిజినెస్ వల్ల నాకు ప్రాఫిటా? లాసా? లాభమా? నష్టమా? నేను బిజినెస్ చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్నాను. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాను. సరుకు కొనుక్కొస్తున్నాను. సరుకుని అమ్ముతున్నాను. నెలయ్యేసరికి ఖర్చులు పెడుతున్నాను. మరి ఇవన్నీ చేస్తున్నాను ఓకే. అసలు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఉద్దేశ్యం ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ మై బిజినెస్? అసలు నా బిజినెస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? సార్ లాభాలు సంపాదించాలి సార్. మీరెళ్లి ఏ బిజినెస్ మ్యాన్‌నైనా అడగండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయటం వెనకాల చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి. ఆలోచనలుంటాయి. మీరు ఒక్కొక్క వ్యక్తిని అడగండి, "సార్ మీరెందుకు బిజినెస్ స్టార్ట్ చేశారు సార్?" నేనా? మంచిగా లాభాలు సంపాదించడానికండి. ఇంకొక వ్యక్తిని అడగండి, "సార్ మీరెందుకు బిజినెస్ స్టార్ట్ చేశారు సార్?" నేనా? నేను ఏదైతే బిజినెస్ రంగంలో ఉన్నానో అందులో నేను ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ప్లేస్ నాదే. ఇలా ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ కూడా వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ బిజినెస్ స్టార్ట్ చేసే దాని వెనకాల ఇంటెన్షన్స్ చాలా ఉంటాయి. చాలా ఉంటాయి. ఇప్పుడు ఒకటేనండి. మీరు ఏఎస్ఓ ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నారు? సార్ మంచి గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలి సార్. సంపాదించాలి సార్. ఓకే. గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది. అయితే ఏంటి? సార్ జాబ్ సెక్యూరిటీ సార్. ఓకే. మంచి సాలరీ వస్తుంది సార్. టీఏ, డీఏ ఇవన్నీ వస్తాయి సార్. జాబ్ సెక్యూరిటీ సార్. రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది సార్. ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది సార్. గ్రాట్యుటీ వస్తుంది సార్. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ జాబ్‌లో. లాజిక్ అర్థమవుతుందా? సో, ఇలా మనం ఏదైతే పని చేస్తామో దాని వెనకాల చాలా ఇంటెన్షన్స్ ఉంటాయి గదా! యెస్ సార్. కరెక్టే సార్. అలాగే బిజినెస్ కూడా అంతే గదా! అయితే ఇప్పుడు ఈ చిన్న ఎగ్జాంపుల్‌ని మనం తీసుకొని మీరు వ్యాపారం ఎంత లాభం ఆర్ నష్టం ఆర్జించిందో లెక్కించగలరా? సింపుల్ కాలిక్యులేషన్. ఏమడుగుతున్నాడు? జస్ట్ విల్ యూ ట్రై టు కాలిక్యులేట్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఎర్న్డ్ బై ది బిజినెస్. సింపుల్ గదా! ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ జరిగిన సిట్యుయేషన్ మీకిచ్చాడు. ఏం సిట్యుయేషన్ జరిగిందిక్కడ? ఒక వ్యక్తి రూ. 1,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ 1,00,000లో నుంచి 90,000 ఖర్చు పెట్టి కిరాణా ఐటెమ్స్ కొన్నాడు. వాటిని అతను 1,25,000కి అమ్మాడు. ప్లస్ ఈ బిజినెస్ చేయటానికి అతను ఇంకా కొన్ని ఖర్చులు పెట్టాడు. 2,000 దుకాణం అద్దె పే చేశాడు. 5,000 సాలరీస్ పే చేశాడు.
ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే ఆ వ్యక్తి అనుకుంటాడుగా, అసలు నేను ప్రాఫిట్ సంపాదిస్తున్నానా లేదా నష్టాలు పోతున్నానా బిజినెస్‌లో అని అడిగితే మీరెలా కాలిక్యులేట్ చేయగలరు? జస్ట్ ఒకసారి వీడియో పాజ్ చేయండి. మీరు ఈ బిజినెస్ లాభం సంపాదిచ్చిందా లేదా నష్టం సంపాదిచ్చిందా అని ఒక చిన్న కాలిక్యులేషన్ చేయండి. మీ కామన్ సెన్స్ యూజ్ చేసి చేయండి కాలిక్యులేషన్. పాజ్ చేయండి వీడియో. డూ కాలిక్యులేట్. ఓకే. ఫైన్. ఇప్పుడు నేను కాలిక్యులేట్ చేస్తాను. మీరు గమనించండి. మీరు చేసింది కరెక్టా కాదా గమనించండి. ఓకే. సింపుల్. ఫస్ట్ అసలు మనకి లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? తెలుసుకోవాలి అంటే ప్రాఫిటా? లాసా? తెలుసుకోవాలి అంటే ఫస్ట్ సింపుల్ కాలిక్యులేషన్. ఈ కామన్ సెన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా కూడా ఏం చెప్తారు? అరేయ్! అసలు నువ్వు బిజినెస్ చేస్తున్నావు గదా! నీకెంత డబ్బులొస్తున్నాయి? సంపాదన ఎంత? నీ సంపాదన ఎంత? అంటే నువ్వెంత సంపాదించావు బిజినెస్ చేసి? అందులో ఈ బిజినెస్ చేయడానికి ఏవైతే ఖర్చులున్నాయో అవి తీసేసేయి. బిజినెస్‌లో నువ్వెంత మొత్తం నీ అమ్మకాలెంత? నీ అమ్మకాలెంత? సేల్స్. దీన్నే మనం ఏమంటాము అంటే ఇన్‌కమ్ గూడా అంటాం. రెవెన్యూ. ఓకేనా? ఓకే. ఫర్ సింప్లిసిటీ సేల్స్ మైనస్ ఎక్స్‌పెన్సెస్. సింపుల్. అసలు నువ్వు బిజినెస్ చేసావు గదా! ఎంత సేల్ చేసావు? ఎంతకి సేల్ చేసావు? ఈ సేల్ చేయడానికి నువ్వు ఏం ఖర్చులు పెట్టావు? బిజినెస్ చేయడానికి ఏం ఖర్చులు పెట్టావు? ఓకే సార్. సార్ సేల్స్ వచ్చేసి 1,25,000 సేల్ చేశాను సార్ మొత్తం. వెరీ గుడ్. నీ దగ్గర ఇప్పుడు ఎంతున్నయి? 1,25,000 ఉన్నాయి సార్. సూపర్. మరి ఏమేం ఎక్స్‌పెన్సెస్ పెట్టావో చెప్పు? సార్ నేనా సార్? 90,000 రూపీస్ గూడ్స్ కొన్నాను సార్. ఓకే. ఇంకా ఏమైనా ఖర్చు పెట్టావా? ఖర్చులు మొత్తం మనం ఏం చేస్తున్నాం? మొత్తం ఖర్చులు లెక్కేస్తున్నాం. 90,000 మనం ఖర్చు పెట్టాం సార్. దేనికి? గూడ్స్ కొనడానికి సార్. వెరీ గుడ్. ప్లస్ సార్ 2,000 నేను రెంట్ పే చేశాను సార్. రెంట్ పే చేశాను. 2,000 నేను రెంట్ పే చేశాను. ఓకే. ఇంకా ఏమైనా ఖర్చులు పెట్టావా? అవును సార్. నేను 5,000 జీతం ఇచ్చాను సార్. నా ఎంప్లాయీకి 5,000 జీతం ఇచ్చాను సార్. ఇవేగా నీ ఖర్చులన్నీ? అవును సార్. ఇవే సార్ నా ఖర్చులన్నీ. ఓకే. నువ్వెంత సంపాదించావు? 1,25,000 సార్. 1,25,000. ఎంత ఖర్చు పెట్టావు? 97,000 సార్. ఎంత ఖర్చు పెట్టావు? 97,000 సార్. ఇప్పుడు చెప్పు ప్రాఫిటా? లాసా? సార్ 1,25,000 నేను సంపాదించాను సార్. అందులో నుంచి 97,000 నేను ఖర్చు పెట్టాను సార్. సో, ఇంక నా దగ్గర 28,000 ఎక్స్‌ట్రా ఉంది సార్. అంటే నేను ఖర్చు పెట్టిన దానికంటే నాకెంత ఎక్కువొచ్చింది? 28,000 వచ్చింది. ఇది నీ లాభం. ఇదే నీ లాభం. లాజిక్ అర్థమవుతుందా నీకు? అంటే నీ బిజినెస్ ఎంత ప్రాఫిట్ సంపాదిచ్చింది? 28,000 సంపాదిచ్చింది. సార్ 1,25,000 నా లాభం కాదా సార్? 1,25,000 నీ లాభం ఎలా అవుతుందయ్యా చెప్పు? 1,25,000 నీ లాభం ఎలా అవుతుంది? అవ్వదు. నీ లాభం ఎంత? 28,000 అదేంటి సార్ ఈ 1,25,000 నువ్వు సంపాదిచ్చావు. వెరీ గుడ్. ఖర్చు పెట్టావు గదా! అవును సార్. ఖర్చు పెట్టాను సార్. 97,000 ఖర్చు పెట్టాను సార్. తీసేయి మరవి. ఇంక మిగిలిందెంత? 28,000 28,000 ఇదే గదా నీ లాభం? అవును సార్. ఇదే నా లాభం. దిస్ ఈజ్ అకౌంటింగ్. ఇప్పుడు మనం ఏదైతే లెక్కలేసామో అది అకౌంటింగ్. సార్ ఏంటి సార్ అకౌంటింగ్ ఇంతేనా సార్? వెయిట్. ఇంకా ఉంది. ఇది సింపుల్. నేను మీకు అసలు అకౌంటింగ్ ఎలా అసలు అకౌంటింగ్ మనకి ఎందుకు? పర్పస్ ఏంటి? దీన్ని మనం ఎలా వాడుకోవాలి? ఈ సబ్జెక్ట్‌ని మనం వాడి ఏం చేయాలి? ఎలా మనం బిజినెస్‌లో ఈ సబ్జెక్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అసలు అకౌంటింగ్ అనేది మనం ఎలా యూజ్ చేయాలి బిజినెస్‌లో? ఇది యూజ్ చేసి మనకు బిజినెస్‌లో వచ్చిన లాభాలు, నష్టాలు, మన ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలు ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? అదే కదా మనం నేర్చుకోబోతుంది. దిస్ ఈజ్ జస్ట్ ఎగ్జాంపుల్ 1. ట్రై టు అండర్‌స్టాండ్. సింపుల్ కాలిక్యులేషన్. యెస్ సార్. సింపుల్ కాలిక్యులేషన్. ఇప్పుడు దీన్నే నేను డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తాను చూడండి. డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తాను. నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా గమనించండి. నేనిప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్‌ని కొంచెం డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తా గమనించండి. నేనేం చేస్తానంటే నాకొచ్చింది నేను ఒకవైపు రాసుకుంటా. సార్ నాకొచ్చింది 1,25,000 సార్.
ఎంతొచ్చింది? 1,25,000. ఎటువైపు రాస్తున్నాను? రైట్ సైడ్ రాస్తున్నాను. ఓకే. నేను ఏవైతే ఖర్చులు పెట్టానో అవన్నీ కూడా ఇంకొక వైపు రాసుకుంటున్నాను చూడండి. ఏం చేస్తున్నాను? ఖర్చులన్నీ ఒక దగ్గర, సేల్స్ ఆర్ ఇన్కమ్ ఆదాయం మొత్తం ఇంకో దగ్గర రాసుకుంటున్నాను చూడండి. ఇది ప్రొఫెషనల్. ఇదేంటి ఒక కామన్ మ్యాన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాడు? ఇదేంటి ఇప్పుడు మనం చేస్తుంది? ఒక పేజ్‌ని 2 భాగాలుగా డివైడ్ చేసి మీకు ఇప్పుడు రెడ్ కలర్ లైన్‌లు గమనిస్తే ఏ షేప్ కనిపిస్తుంది? టీ షేప్ కనిపిస్తుందా లేదా? టీ షేప్ కనిపిస్తుందా? టీ షేప్. ఒక పేజ్ ఎడమ వైపు ఒకటి, కుడి వైపు ఒకటి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. దీన్నే మనం టెక్నికల్‌గా ఏమంటాము అంటే అకౌంట్ అంటామండి. అకౌంట్ లేదా ఖాతా. అకౌంట్. ఈ టీ షేప్ ఫార్మాట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నాం? అకౌంట్ అంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. చూడండి టెర్మినాలజీ మనకు తెలియకుండానే మనం చాలా టెర్మినాలజీ యూజ్ చేస్తున్నాం. గమనించారా? క్యాపిటల్, క్యాపిటల్ అంటే ఏంటో చూసాం. గూడ్స్ సరుకు అంటే ఏంటో చూసాం. పర్చేజెస్ కొనుగోలు అంటే ఏంటో చూసాం. అమ్మకాలు సేల్స్ అంటే ఏంటో చూసాం. రెంట్ ఎక్స్‌పెన్స్, సాలరీ ఎక్స్‌పెన్స్, ప్రాఫిట్ లాభమా నష్టమా? ఇక్కడ మనకు తెలియకుండానే మనం బిజినెస్‌లో వాడే కొన్ని టెర్మినాలజీస్ చూడండి ఎంత ఈజీగా తెలుసుకుంటున్నాము. అలాగే ఏం తెలుసుకున్నాం ఇంకా? ఎక్స్‌పెన్సెస్, సేల్స్, అకౌంట్, ఖాతా. మనం మన ఇంటి దగ్గర కిరాణా షాప్ ఉంటది కదా! ఆ కిరాణా షాప్‌లోకెళ్ళి ఏం చేస్తాము? సరుకులు తీసుకుంటాం. వెంటనే ఏమంటాం? నా ఖాతాలో రాసుకో. జనరల్‌గా మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాపులో ఏం చేస్తాం మనం? 1 మంత్ ఒక 1 మంత్ సరుకులను వాడుకుంటాం. నెక్స్ట్ మంత్ ఏం చేస్తాం? మనకు సాలరీ వచ్చినప్పుడు అప్పుడు అమౌంట్ పే చేస్తాం. మళ్ళా ఒక 1 మంత్ సరుకులు వాడుకుంటాం. మళ్ళా అమౌంట్ పే చేస్తాం. అలాగే 1 మంత్ సరుకులు వాడుకుంటాం. అమౌంట్ పే చేస్తాం. ఇదొక సైక్లింగ్ ప్రాసెస్ లాగా వెళ్ళిపోతుంది గదా! యెస్ సార్. వెంటనే ఏమంటాం మనం? నా ఖాతాలో రాసుకో. నా అకౌంట్‌లో రాసుకో. మనకు తెలియకుండానే చూడండి ఎన్ని బిజినెస్ టెర్మినాలజీ యూజ్ చేస్తున్నామో. అవే మనం ఇక్కడ సబ్జెక్ట్ రూపంలో నేర్చుకుంటున్నాం. అంతే. సబ్జెక్ట్ రూపంలో నేర్చుకుంటున్నాం. ఒక రిటన్ ఫార్మ్‌లో నేర్చుకుంటున్నాం. ఇవన్నీ మనం యూజ్ చేసే వర్డింగ్సే. ఓకేనా? చాలా ఈజీ. చాలా ఈజీ. రైట్. ఇప్పుడు చూడండి. ఎక్స్‌పెన్సెస్ అన్నీ నేనేం చేస్తున్నాను? ఒకవైపు రాసుకుంటున్నాను. నా ఇన్‌కమ్ నాకొచ్చిన ఆదాయం మొత్తం నేనేం చేస్తున్నాను? ఇంకొక వైపు రాసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నేనేం చేస్తాను? 2 వైపులా నేను టోటల్ చేసుకుంటున్నాను చూడండి. అంటే ఏంటి? నాకు మొత్తం ఎంత ఆదాయం వచ్చింది? నాకొచ్చిన ఆదాయం 1,25,000 ఆదాయం వచ్చింది. అయితే నాకొచ్చిన ఎక్స్‌పెన్సెస్ చూడండి. మొత్తం నేను పెట్టిన ఖర్చెంత? 97,000 ఖర్చు పెట్టాను. ఎంత ఖర్చు పెట్టాను? 97,000 ఖర్చు పెట్టాను. ఎంత లాభం వచ్చిందండి నాకు? ఖర్చులెక్కువున్నయ్యా? నా సేల్స్ ఎక్కువున్నయ్యా? నాకొచ్చిన ఆదాయమే ఎక్కువుంది. ఎంత ఎక్కువుందండి? 28,000 ఎక్కువుంది. ఏంటండి ఇది నాకు? ప్రాఫిట్. ఓవర్. చూడండి. ఇదొక ప్రొఫెషనల్ వే ఆఫ్ కాలిక్యులేటింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆఫ్ ద బిజినెస్. ఒకవేళ ఆదాయం కంటే ఖర్చులెక్కువుంటే నష్టమేగా బిజినెస్. ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అని మనం ఎప్పుడంటాం? ప్రాఫిట్ వచ్చేసి ఇన్‌కమ్ ఈజ్ మోర్ థాన్ ఎక్స్‌పెన్సెస్. మనకొచ్చే ఆదాయం ఎక్స్‌పెన్స్ కంటే ఎక్కువుంటే, మనకొచ్చిన ఆదాయం ఎక్స్‌పెన్సెస్ ఖర్చుల కంటే ఎక్కువుంటే అది మనకేంటి? ప్రాఫిట్. మరి లాస్ అని ఎప్పుడంటాం? లాస్ నష్టం. నష్టం. మనకొచ్చిన ఇన్‌కమ్ ఆర్ సింపుల్‌గా చెప్పాలి అంటే ఎక్స్‌పెన్సెస్ మోర్ థాన్ ఇన్‌కమ్. మనం పెట్టిన ఖర్చు సపోజ్ ఖర్చు 1,00,000 బట్ మనకొచ్చిన ఆదాయం 80,000 80,000. ఖర్చులెక్కువున్నయ్యా? ఆదాయం ఎక్కువుందా? సార్ ఖర్చులే ఎక్కువున్నాయి సార్. అంటే నీ బిజినెస్ లాస్‌లో రన్ అవుతున్నట్టేగా? ఆ! అవును సార్. నీకు ఆదాయం తక్కువొస్తుంది. ఖర్చులెక్కువున్నయి. అంటే నీ బిజినెస్ లాస్‌లో రన్ అవుతుంది. జాగ్రత్తగా గమనించుకో బిజినెస్. ఇది క్లియర్? యెస్ సార్. ఇదే మన మొత్తం అకౌంటింగ్. ఇంతే. సార్ ఏంటండి మళ్ళీ ఒకసారి చెప్పండి సార్? నీ బిజినెస్‌లో అసలు ఏం జరుగుతుందో చూడు ఫస్ట్. సార్ నా బిజినెస్‌లోనా సార్? నేను 1,00,000 క్యాపిటల్ పెట్టాను సార్. 90,000 పెట్టి కిరాణా ఐటెమ్స్ కొన్నాను సార్. 1,25,000కి ఇవన్నీ కూడా నేను అమ్మాను సార్. 2,000 నేను రెంట్ పే చేశాను సార్. 5,000 నేను సాలరీ పే చేశాను సార్.
ఏం జరుగుతుంది నీ బిజినెస్‌లో? వీటన్నింటిని మనం ఏమంటాము అంటే ట్రాన్సాక్షన్స్ అంటాం. ఏమంటాం? ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ అంటాం. వీటన్నిటిని మనం ఏమంటున్నాం? ట్రాన్సాక్షన్స్ అంటున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఇవన్నిటిని మనం ట్రాన్సాక్షన్స్. ఇక్కడ నేను ఒక్కొక్క టెర్మినాలజీ మళ్ళా ఇచ్చానండి. మీరేం కంగారు పడొద్దు. బిజినెస్‌లో మనం వాడే టెర్మినాలజీ మొత్తం కూడా నేను ఒకటి ఒకటి జాగ్రత్తగా ఇచ్చాను చూడండి. అసలు బిజినెస్ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ఏంటి? ఓకే. డ్రాయింగ్స్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ వ్యవహారాలు. సో, ఇవన్నీ ఏంటి? బిజినెస్‌లో జరిగే వ్యవహారాలు, ట్రాన్సాక్షన్స్. అర్థమవుతుందా? యెస్ సార్. నౌ గమనించండి. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అండి. చూడండి. ఈ చిన్న ఎగ్జాంపుల్‌తో మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. బిజినెస్‌లో జరిగే ఎన్నో విషయాలు తెలుసుకున్నాం చూడండి జాగ్రత్తగా. ఓకేనా? ఓకే. ఫైన్. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో పాజ్ చేయండి. మళ్ళొకసారి చూడండి. మనం ఏవైతే వర్డింగ్స్ నేర్చుకున్నామో క్యాపిటల్ అంటే ఏంటి? అమ్మకాలంటే ఏంటి? కొనుగోలంటే ఏంటి? ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటి? ఇన్‌కమ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్స్ ఏంటి? ఓకే. లాభమా? నష్టమా? అదెలా మనం కనుక్కున్నాము? ఇవన్నీ ఒకసారి మళ్ళా విజువలైజ్ చేసుకోవడానికి అకౌంట్ అంటే ఏంటి? ఇవన్నీ మనం విజువలైజ్ చేసుకోవడానికి ఒకసారి విజువలైజ్ చేయండి. పాజ్ చేయండి. విజువలైజ్ చేయండి. పాజ్ చేయండి. విజువలైజ్ చేసుకోండి. ఇక్కడ మీరు వినాలి. ప్లస్ రివిజన్ కూడా చేసుకోవాలి. ఎలాగో ఇది రికార్డెడ్ క్లాసెసే కాబట్టి మీరేం చేయొచ్చు? పాజ్ చేయండి. ఒకసారి మైండ్‌లో రివైజ్ చేసుకోండి. అర్థం చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్‌కెళ్ళండి. ఒక కాన్సెప్ట్ అర్థం అవ్వకుండా నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్ళొద్దు. ఎందుకంటే నెక్స్ట్ చెప్పుకోబోయే కాన్సెప్ట్స్ ఈ ముందు కాన్సెప్ట్‌తో లింక్ అయ్యి ఉంటాయి. అది అందుకని. ఓకేనా? కాబట్టి ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళండి. లాజిక్ క్లియర్? యెస్ సార్. సో, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే రెండో ఎగ్జాంపుల్‌కి రండి. రెండో ఎగ్జాంపుల్‌కి రండి. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్! మళ్ళా రెండో ఎగ్జాంపుల్ ఎందుకు సార్? వెయిట్. చూడండి. ఎగ్జాంపుల్ 2 జాగ్రత్తగా చూడండి. ఒక వ్యక్తి స్టేషనరీ వ్యాపారం నడపడానికి 2,00,000 పెట్టుబడి పెట్టాడు. సో, వన్ పర్సన్ స్టార్టెడ్ బిజినెస్ విత్ హౌ మచ్ క్యాపిటల్ మూలధనం 2,00,000. 2,00,000 ఓకే. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 2,00,000 2,00,000 బిజినెస్‌కి ఇస్తున్నావు. అంటే బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నావు. అవునా? యెస్ సార్. ఓకే. మరి ఈ 2,00,000 బిజినెస్ ఏం చేస్తుంది చెప్పండి? ఏముంది సార్? మన వ్యాపారం ఏంటి సార్? మన బిజినెస్ ఏంటి? స్టేషనరీ బిజినెస్. స్టేషనరీ బిజినెస్. అంటే ఇప్పుడు ఓనర్ ఏం చేస్తాడు? ఓనర్, ఓనర్, ప్రొప్రైటర్. ఓనర్ ఆర్ ప్రొప్రైటర్. ఈయనేం చేస్తాడండి ఓనర్? స్టేషనరీ ఐటెమ్స్ కొనుక్కొని రావాలి కదా! లైక్ పెన్, పెన్సిల్స్, షార్ప్‌నర్, ఎరేజర్, ఫైల్స్, ఏ4 పేపర్స్, ఓకే. సమ్ ఫైల్స్, గమ్, టేప్. మీరు ఒకసారి ఇప్పుడు నేను స్టేషనరీ బిజినెస్ అన్నాను. వెంటనే మీరు స్టేషనరీ బిజినెస్‌ని విజువలైజ్ చేసుకోండి. మీరు లైఫ్‌లో ఒక్కసారైనా స్టేషనరీ షాప్‌కెళ్ళుంటారుగా? ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనం స్టేషనరీ షాప్ చుట్టే తిరిగాం గదా! మన స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర జిరాక్స్ తీసుకోవడానికి, పెన్ను కావాలన్నా, పెన్సిల్ కావాలన్నా మన జీవితంలో ఎక్కువ శాతం స్టేషనరీ షాప్‌కే వెళ్ళాం. ఎందుకంటే మనం చదువుకునే వయసులో మనకు కావాల్సిందేంటి? అన్ని స్టేషనరీ ఐటెమ్సేగా. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? రైట్ సార్. వెంటనే మీరు స్టేషనరీ బిజినెస్ విజువలైజ్ చేసుకోండి. నెక్స్ట్ జనవరి 1వ తేదీన అతను 1,15,000 విలువైన సరుకులను కొనుగోలు చేసి జనవరి నెలలో వాటిని 1,47,000కి అమ్మాడు. ఎంతకు కొన్నాడు మొత్తం? 1,15,000కి కొన్నాడు. ఎంతకు అమ్మాడు మొత్తం? 1,47,000కి అమ్మాడు. ఓకే సార్. ఇక్కడ చూడండి వర్డింగ్స్ గమనించండి. పెట్టుబడి. దీన్నేమంటున్నాం మనం ఇంగ్లీష్‌లో? క్యాపిటల్. తెలుగులో మూలధనం. మూలధనం. ఓకేనా? నెక్స్ట్ సరుకు. నథింగ్ బట్ గూడ్స్ కొన్నాడు. కొనుగోలు. పర్చేజెస్. పర్చేజెస్. అలాగే అమ్మాడు. అమ్మాడు మీన్స్ అమ్మకాలు. సేల్స్. ఇదేమో గూడ్స్ కొన్న వాల్యూ. ఇదేమో గూడ్స్ అమ్మిన వాల్యూ. సేల్ వాల్యూ. ఓకే సార్. అతను ఆ నెలకు అంటే ఆ జనవరి నెలకి 5,000 దుకాణం అద్దె చెల్లించాడు. రెంట్ పే చేశాడు. అండ్ అతని వద్ద ఇంకా 15,000 విలువైన సరుకులు ఉన్నాయని కనుగొన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ మీరు గమనించండి. ఇప్పుడు జనవరి నెల 1న నేను గూడ్స్ కొనుక్కొచ్చాను. ఆ నెల మొత్తం మీద నేను ఎంతకమ్మాను? గూడ్స్ 1,47,000 1,47,000కి అమ్మాను. ఆ మంత్ ఎండింగ్ చూస్తే జనవరి 31న చూస్తే ఇంకా మన దగ్గర ఎంత వర్త్ ఆఫ్
స్టేషనరీ మిగిలుంది. సీ మీరు బిజినెస్ గమనించండి. కొన్న సరుకు మొత్తం అమ్మలేముగా. జనరల్‌గా బిజినెస్‌లో ఏమవుతుంది, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ తీసుకున్నాను. వన్ టైమ్ పర్చేస్ తీసుకున్నాను. కానీ నిజంగా బిజినెస్‌లో ఏం జరుగుతుంది మీరు గమనించండి. స్టేషనరీ కొంటాము, అమ్ముతాము, కొంటాము, అమ్ముతాము, కొంటాము, అమ్ముతాము. ఒక ఐటెమ్ అయిపోయింది అన్న వెంటనే మళ్ళా ఆ ఐటెమ్ ఏం చేస్తాం మనం? కొనుక్కొస్తాం గదా! సపోజ్ పెన్సిల్, నటరాజ్ పెన్సిల్. నటరాజ్ పెన్సిల్స్ అయిపోయినాయి. వెంటనే ఏం చేస్తాం మనం? కొనుక్కొనొస్తాం. ఈలోపు వేరే డోమ్సో లేదంటే అప్సరా పెన్సిల్సో ఇవి సేల్ చేస్తూ ఉంటాం గదా! యెస్ సార్. అంటే ఇలా మీరు గమనిస్తే ఒక బిజినెస్‌లో సరుకనేది మొత్తం అయిపోదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే నేనేమిచ్చాను ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో? కొన్న సరుకు మొత్తం అయిపోయింది అని మీకు చెప్పాను. కొన్న సరుకు మొత్తం అయిపోయిందని చెప్పాను. చూడండి మీరు గమనించండి. కొన్న సరుకు మొత్తం అయిపోయింది. నేను 90,000 సరుకు కొన్నా, మొత్తం ఎంతకమ్మా? 1,25,000కి అమ్మా. ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడు? 1,15,000 సరుకు కొన్నాము. కొన్న సరుకును 1,47,000కి అమ్మాము. కానీ జనవరి మంత్ ఎండ్‌న చివర్లో చూస్తే మన దగ్గర ఇంకా ఎంత స్టాక్ ఉందంట? రూ. 15,000 స్టాకు ఇంకా ఉంది. అంటే మీరు కొన్న సరుకు మొత్తం అమ్మలేదు. అదే కదా దీని మీనింగ్. కొన్న సరుకు మొత్తం అమ్మలేదు. ఓకే సార్. అయితే ఏంటి ఇప్పుడు? వెయిట్. ఇప్పుడు చూడండి. ఈ ఎగ్జాంపుల్‌లో మీరు బిజినెస్ ఎంత లాభం ఆర్జించిందో చెప్పగలరా? కెన్ యూ కాలిక్యులేట్ హౌ మచ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ద బిజినెస్ ఎర్న్‌డ్? గమనించండి. ఈ ఎగ్జాంపుల్‌కి, ప్రీవియస్ ఎగ్జాంపుల్‌కి ఏం తేడా ఉందో గమనించండి. సో, జనవరి నెల ఎండింగ్‌న ఇప్పుడు ఓనర్ మిమ్మల్ని అడుగుతున్నాడు. మీరే అకౌంటెంట్ అనుకోండి. ఓనర్ అడుగుతున్నాడు. అసలు నా బిజినెస్ ప్రాఫిట్ సంపాదించిందా? లాస్ ఉందా బిజినెస్‌లో అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు వీడియో పాజ్ చేయండి. పాజ్ చేసి ఇంతకుముందు ఏదైతే కాలిక్యులేషన్ చేశామో అదే కాలిక్యులేషన్ మీరు గమనించండి. ఇదే విధంగా మీరు చేయడానికి గమనించండి. ఓకే సార్. వీడియో పాజ్ చేయండి. ట్రై టు కాలిక్యులేట్. ఓకే. మీరు ప్రాఫిట్ కాలిక్యులేట్ చేశారని నేను ఆశిస్తున్నాను. నౌ నౌ లుక్ ఎట్. నేను కాలిక్యులేట్ చేస్తాను. మీరు గమనించండి. మీరు చేసింది రాంగా రైటో ఒకసారి చెక్ చేసుకోండి. సో, ప్రాఫిట్ అంటే మనం ఫార్ములా ఏం తీసుకున్నాం చెప్పండి? ఫార్ములా సేల్స్ మైనస్ ఎక్స్‌పెన్సెస్. ఓకేనా? మొత్తం సేల్స్ ఎంత? 1,47,000. 1,47,000. ఎక్స్‌పెన్సెస్ చెప్పండి. ఈ 1,47,000 ఆదాయాన్ని సంపాదించడానికి మీరు ఎంత ఖర్చు పెట్టారు? వచ్చింది మొత్తం మీ ఆదాయం కాదు గదా! వచ్చిన మొత్తం మీ లాభం కాదు గదా! యెస్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. మనది స్టేషనరీ బిజినెస్ కదా! ఇదొక కాలిక్యులేటర్. ఇప్పుడు ఈ కాలిక్యులేటరు నేను 250కి కొన్నాను. ఓకే. డీమార్ట్‌లో కొన్నాను. నేను డీమార్ట్ వాడికి ఎంత ఇచ్చాను? 250 ఇచ్చా. 250 ఇచ్చాను. ఇప్పుడు ఈ 250 డీమార్ట్ వాడికి ప్రాఫిటా? 250 డీమార్ట్ వాడికి ప్రాఫిటా? ఎలా ప్రాఫిట్ అవుతుంది? ఎలా లాభం అవుతుంది? ఈ రూ. 250 ఏంటిది ఆయనకి? ఆదాయం. ఇన్‌కమ్. ఇన్‌కమ్ అంతే. 250 ప్రాఫిట్ కాదు. ఎందుకని సార్? ఈ వస్తువు 250కి ఆయన అమ్మాడు అంటే దీన్ని ఆయన కొనుక్కొని రావాలిగా. మరి కొనుక్కొచ్చినందుకు ఆయన కొన్ని ఖర్చులు ఇది సపోజ్ ఒక 150కి కొన్నాడు అనుకుందాం. 150 ఆర్ 200కి కొన్నాడు అనుకుందాం. ఇప్పుడు నువ్వు 250 ఇచ్చావు. ఆ 250లో 200 ఆయన కొనడానికి ఖర్చు పెట్టాడుగా. అంటే ఇప్పుడు ఆయన లాభం ఎంత? రూ. 50. టోటల్ 250 లాభం కాదు ఆయనకి. ఆ లాభంలో ఆదాయంలో నుంచి ఏం తీసేయాలి? ఖర్చులు తీసేయాలి. సేల్స్‌లో నుంచి ఏం తీసేయాలి? ఎక్స్‌పెన్సెస్ తీసేయాలి. జాగ్రత్తగా గమనించండి. సో, ఇప్పుడు నేను ఎంత ఖర్చు పెట్టాను? సార్ 1,15,000 ఖర్చు పెట్టాను సార్ సరుకు కొనడానికి. అదే కాక రూ. 5,000 నేను రెంట్ పే చేశాను సార్. ఇవి నా ఖర్చులు సార్. ఓకే. అయితే వచ్చిన లాభం ఎంత చెప్పాయా? సార్ 1,20,000 మొత్తం ఖర్చు పెట్టాను నేను. మరి లాభం ఎంత నాకు? 27,000 లాభం సార్. 27,000 ప్రాఫిట్ సార్. ఇలా ఎవరైనా కాలిక్యులేట్ చేసుంటే ఇది రాంగ్. రాంగ్ కాలిక్యులేషన్. సార్ అదేంటి సార్ మీరే కదా సార్ చెప్పింది ఇందాక
సేల్స్‌లో నుంచి ఎక్స్‌పెన్సెస్ తీసేయాలని సేమ్ నేను కూడా అదే విధంగా చేశాను కదా సార్. వెరీ గుడ్. బాగానే ఫాలో అయ్యావు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాం చూడండి. నువ్వు సరుకు కొనడానికి ఎంత ఖర్చు పెట్టావు? 1,15,000 ఖర్చు పెట్టావు. మొత్తం సరుకు 1,47,000కి అమ్మావా? లేదు సార్. ఇంకా ఎంత సరుకు నీ దగ్గరుంది? 15,000 విలువ చేసే సరుకు ఇంకా నీ దగ్గరే ఉంది కదా! అమ్మలేదు కదా! అంటే ఇప్పుడు ఈ 15,000 నీ ఖర్చు కాదు కదా! జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఏదైతే 1,15,000 ఖర్చు పెట్టావో గూడ్స్ కొనటానికి, పర్చేస్ చేయడానికి, అందులో 15,000 నీ ఖర్చు కాదు కదా! ఎందుకు? నీ దగ్గర ఇంకా 15,000 వర్త్ ఆఫ్ సరుకు మిగిలి ఉంది. దీన్ని మనం మిగిలిన సరుకు అంటాం. ఆర్ నిల్వ సరుకు. అంటే అసలిప్పుడు నువ్వు గూడ్స్ పైన ఎంత ఖర్చు పెట్టావు? రూ. 1,00,000 నీ ఖర్చు. సార్ అదేంటి సార్ నేను 1,15,000 పే చేశాను కదా సార్ నా సప్లయర్‌కి. నేను ఎవరి దగ్గర నుంచి గూడ్స్ కొన్నానో వాడికి 1,15,000 ఇచ్చాను సార్. అవునయ్యా ఇచ్చావు. ఇంకా నీ దగ్గర 15,000 సరుకు ఉంది కదా! అప్పుడు నీ ఖర్చెంత? సార్ నా ఖర్చు 1,00,000 సార్. మరప్పుడు ఇక నువ్వు ఎంత ఖర్చు తీసేయాలి? రూ. 1,00,000 ఖర్చే తీసేయాలి. కానీ ఇక్కడ నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? ఖర్చు రాసావు? 1,15,000 రాసావు. లాజిక్ అర్థమవుతుందా ఇక్కడ? కామన్ సెన్సా కాదా? యెస్ సార్. ఇప్పుడు చూడండి. ఇదే కాలిక్యులేషన్ ఎలా మారుతుందో చూడండి. ఇదే కాలిక్యులేషన్ ఎలా మారుతుందో గమనించండి. హ్మ్. చూడండి ఇప్పుడు. జాగ్రత్తగా గమనించండి. ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. చూడండి. ఒరిజినల్‌గా నా ఖర్చెంత? 1,15,000 ప్లస్ రెంట్ ఎంత పే చేశాను? 5,000. కానీ ఇంకా నా దగ్గర రూ. 15,000 సరుకుంది గదా! ఇది నా ఖర్చు కాదు గదా! ఇక్కడేమో నేను 1,15,000 ఖర్చు పెట్టినట్టు చూపిస్తున్నా. ఇక్కడేమో 15,000 నేను తీసేస్తున్నా చూడండి. అంటే ఇప్పుడు నా ఖర్చు ఎంతవుతుంది చెప్పండి? 1,05,000 అవుతుంది. 1,15,000 ప్లస్ 5 1,20,000 మైనస్ 15 1,05,000 ఈజ్ మై ఎక్స్‌పెన్స్. జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనించండి. టేక్ యూర్ ఓన్ టైమ్. ఇప్పుడు చెప్పండి. మీకొచ్చిన లాభం ఎంత? సార్ ఈసారి నాకొచ్చిన లాభం 42,000 సార్. సూపర్. ఎంత? 42,000. ఇప్పుడు మీరు చెప్పండి. ఇక్కడ మీరు కాలిక్యులేట్ చేసిన 27కి ఇక్కడ మీరు కాలిక్యులేట్ చేసిన 42కి ఎంత తేడా ఉంది? సార్ 15,000 తేడా ఉంది సార్. మరి ఎందుకు ఆ 15,000 తేడా వచ్చింది? బికాస్ ఆఫ్ దిస్ నిల్వ సరుకు క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్. ఇంగ్లీష్‌లో మనం ఏమంటాం దీన్ని? క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ ఆర్ నిల్వ సరుకు. లాజిక్ అర్థమవుతుందా ఇక్కడ? ఆ! ఓకే. ఒకవేళ మీరు ఇలా కనుక కాలిక్యులేట్ చేసుంటే బిజినెస్ మ్యాన్‌కి ఒరిజినల్‌గా వచ్చిన లాభం ఎంత మీరు చెప్పండి? నిజంగా ఆయనకొచ్చిన లాభం ఎంత? 42,000. కానీ మీ యొక్క ఇనెఫిషియన్సీ వల్ల మీరెంత కాలిక్యులేట్ చేశారు? అంటే మీరు సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోకపోవడం వల్ల మీరెంత కాలిక్యులేట్ చేశారు? 27,000. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఫీల్ అవుతాడా లేదా? అరే! ఇంత కష్టపడ్డాను. నాకేంది 27,000 లాభం వచ్చిందా? ఇది యాక్చువల్‌గా కరెక్ట్ కాలిక్యులేషన్ కాదు గదా! ఈ కాలిక్యులేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అకౌంటింగ్ నాలెడ్జ్ లేదని. ఈ కాలిక్యులేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అకౌంటింగ్ నాలెడ్జ్ ఉంది. లాజిక్ క్లియర్? యెస్ సార్. సో, ఈ విధంగా మనం నిల్వ సరుకు ఉన్నప్పుడు ఈ విధంగా మనం ప్రాఫిట్ కాలిక్యులేట్ చేయాలి. మరి ఇలా కాలిక్యులేట్ చేయాలని ఎవరు చెప్తున్నారు? సార్ అకౌంటింగ్ చెప్తుంది సార్. అకౌంటింగ్ సబ్జెక్ట్ చెప్తుంది సార్. సార్ అకౌంటింగ్ సబ్జెక్ట్ చెప్పడం ఏంటి సార్? కామన్ సెన్స్ కదా సార్ ఇది. అవును. ఇవే మనం ప్రొఫెషనల్‌గా నేర్చుకుంటున్నాం. ఏవైతే నువ్వు కామన్ సెన్స్ అనుకుంటున్నావో ఇవే మనం ప్రొఫెషనల్‌గా నేర్చుకుంటున్నాం. అంతే తేడా. ఒక రిటన్ ఫార్మ్‌లో నేర్చుకుంటున్నాం. గమనించండి. లాజిక్ అర్థమవుతుందా ఇక్కడ మీకు? యెస్. ఏవైతే మనం యెస్ సార్ ఇవి సింపుల్ థింగ్స్ కదా సార్. యెస్ ఇవే సార్ మనం నేర్చుకునేది అకౌంట్స్‌లో. లాజిక్ అర్థమవుతుందా? యెస్. రిటన్ ఫార్మ్‌లో నేర్చుకుంటాం మనం ఇవే. ఓకే. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో పాజ్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ మళ్ళొకసారి గమనించండి. ఓకే. ఇప్పుడు నేను మూడో ఎగ్జాంపుల్‌కెళ్తాను. చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పండి.
ఈయన బిజినెస్‌లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినియి, ఎన్ని వ్యవహారాలు జరిగినియి, 3 వ్యవహారాలు జరిగినియి. సారీ 4 వ్యవహారాలు జరిగినియి. ఒకటి 2,00,000 పెట్టుబడి పెట్టాడు. ఇదొక వ్యవహారం. రెండోది 1,15,000 1,15,000 వర్త్ ఆఫ్ గూడ్స్ కొన్నాడు. ఇది రెండో వ్యవహారం. మూడోది 1,47,000కి గూడ్స్‌ని అమ్మాడు. మూడో వ్యవహారం. నాలుగోది 5,000 రెంట్ పే చేశాడు. 5,000 రెంట్ పే చేశాడు. ఇది నాలుగో వ్యవహారం. 4 ట్రాన్సాక్షన్స్. సార్ మరి 15,000 సరుకు మిగిలి ఉంది కదా సార్! ఇది ట్రాన్సాక్షన్ కాదండి. దీన్ని మనం ఈవెంట్ అంటాం. ఈవెంట్స్. ఇది ట్రాన్సాక్షన్ కాదు. ఈవెంట్స్. సార్ ఈవెంట్స్ ఏంటి సార్ కొత్తగా? యెస్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి సార్? సింపుల్. బయట వ్యక్తికి, మన బిజినెస్‌కి మధ్య ఏదైనా డీలింగ్ జరిగిందనుకోండి, వాటిని ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇప్పుడు నేను బయట వ్యక్తి దగ్గర నుంచి, ఒక సప్లయర్ దగ్గర నుంచి గూడ్స్ కొన్నాను. ఇదొక ట్రాన్సాక్షన్. ఎవరి మధ్య జరిగింది? బిజినెస్, సప్లయర్. మూడో వ్యక్తి కదా! సార్ మూడో వ్యక్తి ఎవరు సార్? ఫస్ట్ బిజినెస్. సెకండ్ ఓనర్. ఫస్ట్ బిజినెస్. సెకండ్ ఓనర్. థర్డ్ ఔట్‌సైడ్ పర్సన్. బయట వ్యక్తి. బయట వ్యక్తికి, బిజినెస్‌కి మధ్య ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఏదైనా వ్యవహారం, ఏదన్నా ఒక డీలింగ్ జరిగితే దాన్ని ట్రాన్సాక్షన్ అంటాం. ఇక్కడ మీరు అడగొచ్చు, సార్ బయట వ్యక్తికి, బిజినెస్‌కి మధ్య జరిగితే అది ట్రాన్సాక్షన్ కానీ, ఓనర్‌కి, బిజినెస్‌కి మధ్య జరిగితే అది ట్రాన్సాక్షన్ ఎలా అవుతుంది సార్? మీరే అన్నారు కదా సార్ ఓనర్ బయట వ్యక్తి కాదు. యెస్. కానీ బిజినెస్ అకౌంటింగ్ పర్పస్ కోసం, ఐ రిపీట్, అకౌంటింగ్ పర్పస్ కోసం ఓనర్‌ని కూడా మనం బయట వ్యక్తిలాగే ట్రీట్ చేస్తాము. ఐ రిపీట్, అకౌంటింగ్ పర్పస్ కోసం ఓనర్‌ని కూడా మనం బయట వ్యక్తిలాగే ట్రీట్ చేస్తాము. లాజిక్ అర్థమవుతుందా? అందుకే ఓనర్ ఏదైతే 2,00,000 పెట్టుబడి పెట్టాడో దాన్ని కూడా మనం ఏమంటున్నాం? ట్రాన్సాక్షన్ అంటున్నాము. ఇది క్లియర్? నౌ మరి ఈ 15,000 సంగతి ఏంటి సార్? ఇదొక ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటి? సార్ ట్రాన్సాక్షన్స్ జరిగినియి, దాని యొక్క ఫలితం. ఇక్కడ నీ బిజినెస్‌లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? 42,000 ప్రాఫిట్ వచ్చింది సార్. ఇది కూడా ఒక ఈవెంటే. ట్రాన్సాక్షన్స్ యొక్క ఫలితం ఈవెంట్. బిజినెస్‌లో ట్రాన్సాక్షన్ జరిగింది. దీని యొక్క ఫలితం ఏంటి? 42,000 ప్రాఫిట్ సార్. బిజినెస్‌లో ట్రాన్సాక్షన్ జరిగింది. సరుకు కొన్నాం ట్రాన్సాక్షన్. దాని యొక్క ఫలితం ఏంటి? సార్ 15,000 సరుకు ఇంకా మిగిలి ఉంది సార్. ఇది ఫలితం. ఈవెంట్స్ అంటాం. ఈవెంట్స్. లాజిక్ అర్థమవుతుందా? ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. ఈవెంట్స్ అనేవి ట్రాన్సాక్షన్స్ యొక్క ఫలితాలు. ఇస్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? యెస్ సార్. చూడండి, ఒక్కొక్క ఎగ్జాంపుల్‌ని తీసుకొని మనం ఎంత కాన్సెప్ట్ చెప్పుకుంటున్నామో గమనించండి. కాన్సెప్ట్ అర్థమవ్వడానికి ఫస్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. మీకు ఈజీగా అర్థమవ్వడానికి. ఓకేనా ఫ్రెండ్స్? థమ్స్ అప్. నౌ కమ్ టు థర్డ్ ఎగ్జాంపుల్. ఇక్కడ మొత్తం అసలు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినాయో లెక్కేయండి. కౌంట్ ఇట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 ట్రాన్సాక్షన్ జరిగినాయని వీటినే నేను ఇంగ్లీష్‌లో కూడా ఇచ్చాను. మీరు జస్ట్ వన్ బై వన్ వీడియో పాస్ చేయండి. ఒకటొకటి చదువుకుంటూ వెళ్ళండి. ఇబ్బంది ఏం లేదు. మొత్తం 15 ట్రాన్సాక్షన్స్ ఇచ్చారండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వ్యాపారం ఎంత లాభం ఆర్ నష్టం ఆర్జించిందో చెప్పగలరా? సార్ ఏం అడుగుతున్నారు సార్? మేము జస్ట్ చిన్న పిల్లలం సార్. ఇప్పుడిప్పుడే కదా సార్ మేము అకౌంటింగ్ నేర్చుకుంటున్నాం. ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చి ప్రాఫిటా లాసా చెప్పమంటే మేమెక్కడ చెప్తాం సార్? మరి ఇందాక కాలిక్యులేట్ చేశారు కదా! సార్ అవి కొన్నే ఉన్నాయి సార్. జస్ట్ ఒక 3, 4 ఉన్నాయి సార్. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో కూడా అంతే ఉన్నాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా ఈజీ సార్. సెకండ్ ఎగ్జాంపుల్ కొంచెం మీరు కాన్సెప్ట్ పెంచారు సార్. క్లోజింగ్ సరుకు, నిల్వ సరుకు ఒకటి యాడ్ చేశారు సార్. కొంచెం కాంప్లికేట్ అయింది సార్. ఇప్పుడేంటి సార్ ఏకంగా 15 ట్రాన్సాక్షన్ 15 వ్యవహారాలు ఇస్తున్నారు మీరు. ఇచ్చి లాభమా, నష్టమా కనుక్కోమంటున్నారు. మేమెలా ఇప్పుడు ఇయన్నీ కనుక్కోవాలి సార్? ఇక్కడ మీకు ప్రాబ్లమ్ ఏమొచ్చింది చెప్పండి? ఇన్ని వ్యవహారాలు బిజినెస్‌లో జరుగుతున్నప్పుడు ప్రాఫిటా? లాసా? బిజినెస్ లాభం సంపాదిస్తుందా? లేదా నష్టపోతుందా తెలుసుకోవాలి అంటే అంత ఈజీనా? మీరు చెప్పండి. ఈజీనా? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈజీనా? సార్ కాదు సార్. కష్టం సార్. మరి ఏం చేయాలి సార్? ఇలాంటి పరిస్థితుల్లోనే మనం అకౌంటింగ్ అనే ఒక సబ్జెక్ట్, వ్యాపార గణక శాస్త్రం,
వ్యాపార గణక శాస్త్రం. దీన్ని మనం వాడుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? వ్యాపార గణక శాస్త్రం అనే ఒక సబ్జెక్ట్‌ని వాడుకొని బిజినెస్‌లో ప్రాఫిటొచ్చిందా? నష్టమొచ్చిందా? లేదంటే బిజినెస్‌కున్న ఆస్తులెన్ని? అప్పులెన్ని? అసెట్స్, లయబిలిటీస్ అసలు బిజినెస్ యొక్క పొజిషన్ ఏంటి? మొత్తం కూడా మనం ఈ వ్యాపార గణక శాస్త్రంని యూజ్ చేసి కనుక్కుంటాం. లాజిక్ అర్థమవుతుందా? సో, ఎవరి బిజినెస్‌లో అయితే చాలా తక్కువ ఇది జస్ట్ ఒక 4, 5 ట్రాన్సాక్షన్సేనండి. కానీ బిజినెస్ అంటే డైలీ జరిగే వ్యవహారం గదా! డైలీ చేస్తుంటేనే గదా దాన్ని బిజినెస్ అంటాం. డైలీ మనం ఏదైతే యాక్టివిటీ చేస్తూ ఉంటామో దాన్ని బిజినెస్ అంటాం. లైక్ నాకొక స్టేషనరీ షాప్ ఉంది. నేను డైలీ సరుకు కొంటుంటాను, అమ్ముతుంటాను, సరుకు కొంటుంటాను, అమ్ముతుంటాను. 1 మంత్ అయ్యేసరికి రెంట్ పే చేస్తుంటాను, కరెంట్ బిల్ పే చేస్తుంటాను, టెలిఫోన్ బిల్స్ పే చేస్తుంటాను, ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇస్తుంటాను. ఇదంతా ఒక యాక్టివిటీ. ఏం యాక్టివిటీ? ఎకనామిక్ యాక్టివిటీ. డబ్బు సంపాదిస్తున్నాం. ఎకనామిక్ యాక్టివిటీ. లాజిక్ అర్థమవుతుందా ఇక్కడ? యెస్ సార్. మరి ఇన్ని ట్రాన్సాక్షన్స్ బిజినెస్‌లో జరుగుతూ ఉంటే ఆ బిజినెస్ మరి ప్రాఫిట్ సంపాదిచ్చిందా? లేదా నష్టపోతుందా? అని ఎలా తెలుసుకోవాలి? అంటే మన అకౌంటింగ్ అనే ఒక నాలెడ్జ్ సబ్జెక్ట్ టూల్ ఒక పనిముట్టు అనుకోండి. అకౌంటింగ్ అనేది ఒక పనిముట్టు అనుకోండి. సరే అదేంటి సార్ ఒక టూల్ పనిముట్టు కింద అకౌంటింగ్ ఒక పనిముట్టుతో ఎలా పోలుస్తారు సార్ మీరు? అచ్చా! ఇప్పుడు నేను బీపీ చెక్ చేసుకోవాలనుకోండి. బీపీ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటాను బీపీ? పట్టుకుంటే బీపీ ఎంతో తెలిసిద్దా? తెలీదు గదా! ఏం చేస్తున్నాం మనం? బీపీ మెషిన్ యూజ్ చేస్తున్నామా లేదా? నీకెంత బీపీ ఉందో తెలుసుకోవాలి. దానికోసం నువ్వేం చేస్తున్నావు? బీపీ మెషిన్ యూజ్ చేస్తున్నావు. అవునా కదా? యెస్. ఇట్స్ ఎ టూల్. ఒక పనిముట్టేగా బీపీ మెషిన్ అనేది. యెస్. నీకు తెలుసా ఎలా చెక్ చేసుకోవాలో? అంటే ఒక మెషిన్ ఉంటే సరిపోదు గదా! ఎలా ఆపరేట్ చేయాలో తెలుసుకోవాలి కదా దాన్ని. ఇప్పుడు మా మదర్ కీప్యాడ్ మొబైల్ యూజ్ చేస్తారండి. ఇప్పుడు తనకి నేను స్మార్ట్ ఫోన్ కొనిపించాననుకోండి. ఏం చేస్తావు? ఆ స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో తెలుసుకోవాలిగా. సెకండ్ నేను ఒకవేళ షుగర్ చెక్ చేసుకోవాలి. షుగర్ సంబంధించిన ఎక్విప్‌మెంట్ ఏదో ఉంటుందిగా. ఆ ఎక్విప్‌మెంట్ మనం యూజ్ చేస్తామా లేదా? యెస్. బాడీ టెంపరేచర్ తెలుసుకోవాలి. ఏం చేస్తాం మనం? థర్మామీటర్ అది ఆహ్, స దాన్నేమంటాం ఆహ్, ఒక టూల్ ఉంటుంది గదా! సారీ పదం రావట్లేదు. ఓకే. సో, ఆ టూల్‌తో మనం ఏం చేస్తాం? టెంపరేచర్ చెక్ చేసుకుంటామా లేదా? థర్మామీటర్ సంథింగ్. ఓకే. అలాగే వెయిట్ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటావు వెయిట్? సార్ వెయింగ్ మెషిన్ కావాలి కదా సార్. అంటే ఇవన్నీ ఏంటి? టూల్స్. టూల్స్. ఇప్పుడు నేను కొన్ని కొలతలు తీసుకోవాలి. ఏం చేస్తాం? టేప్ యూజ్ చేస్తాం. ఎంత హైట్ ఉన్నాము, లేదా కొన్ని మెజర్‌మెంట్స్ ఎంత డిస్టెన్స్ ఉంది చెక్ చేసుకోవాలి. ఏం చేస్తాం? మెజర్‌మెంట్స్ టేప్ యూజ్ చేస్తాం గదా! ఇలా మనం వేరియస్ టూల్స్ యూజ్ చేస్తాంగా వేరియస్ పర్పసెస్‌కి. అలాగే బిజినెస్‌లో కూడా ఆ బిజినెస్ లాభం సంపాదిస్తుందా? లేదా నష్టపోతుందా? ఆ బిజినెస్‌లో ఎంత ఆస్తులున్నాయి? ఎంత అప్పులున్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనకి కూడా ఒక టూల్ కావాలి. అదే మనకి అకౌంటింగ్ అనే ఒక టూల్ కాన్సెప్ట్. ఈ టూల్‌ని యూజ్ చేసుకొని మనం ఆ బిజినెస్‌కి కావాల్సిన అంటే ఆ బిజినెస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? లాభమా? నష్టమా? మనం చెప్పగలగాలి. మెజర్ చేయగలగాలి. కొలవగలగాలి. లాజిక్ అర్థమవుతుందా? ఇప్పుడు బిజినెస్‌లో మనం ఫస్ట్ ఏం చేయాలి? బిజినెస్‌లో ఏవైతే ఇవన్నీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో వాటన్నింటిని బిజినెస్‌లో ఫస్ట్ మనం ఏం చేయాలి? రాసుకోవాలిగా. గమనించండి. బై లుకింగ్ థిస్ విల్ యూ స్కాన్ ఎవ్రీథింగ్? బై స్కానింగ్ ఆల్ థిస్ ట్రాన్సాక్షన్ ఈస్ ఇట్ పాసిబుల్ టు సే ప్రాఫిట్ ఆర్ లాస్? చెప్పగలరా? ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని చూసి అబ్రకదబ్రా ప్రాఫిటా? లాసా? కాలిక్యులేట్ అయిపోతుందా? అవ్వదు గదా! ఒక ప్రాసెస్ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక నర్స్ ఆర్ కాంపౌండర్ ఎవరైనా మీకు బీపీ చెక్ చేస్తున్నారు. ఏం చేస్తారు? ఫస్ట్ ఆ బీపీ మెషిన్ తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ చుడతారు గదా! బీపీ మెషిన్ చుడతారు గదా! చుట్టి ఒకటి ప్రెస్ చేస్తూ ఉంటారు గదా! ఈ మధ్య ఇవి మన ఆటోమేటిక్‌గా కూడా వచ్చినాయి. జస్ట్ ఇక్కడ మనం పెట్టేసి ఒక చిన్న అది ప్రెస్ చేస్తారు. సో, ఆటోమేటిక్‌గా మనకి అది బీపీ కుయ్ కుయ్ సౌండ్ వస్తుంది గదా! సో, వస్తే ఇంక అక్కడ ఆపేస్తారు. అప్పుడు ఆ మీటర్‌లో చెక్ చేస్తారు. నీకింత బీపీ ఉందయ్యా అప్పుడు చెప్తారు. ఇదంతా ఏంటి? ప్రాసెసేగా. లేదంటే నీ మొఖం చూసేసి నీకింత బీపీ ఉందయ్యా అని చెప్పేస్తారా? లేదు. నీ దగ్గర మెషిన్ ఉంది. ఆ మెషిన్ ఎలా వాడుకోవాలి తెలియాలి ఫస్ట్.
ఆపరేట్ చేసుకుంటూ తెలియాలి. ఆ ప్రాసెస్ తెలియాలిగా నీకు. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే, ఈ అకౌంటింగ్ టూల్ ఏదైతే ఉందో, దీన్ని వాడుకొని బిజినెస్‌లో ప్రాఫిట్ వస్తుందా? లాస్ వస్తుందా? మనం చెప్పగలగాలి అంటే, ఫస్ట్ అసలు ఆ అకౌంటింగ్‌ని ఎలా వాడాలి బిజినెస్‌లో నీకు తెలియాలి గదా! అదే మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. మీరేదైనా మొబైల్ కొన్నా, లేదంటే ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొంటే చూడండి అక్కడ ఏమిస్తారు మీకు? యూజర్ మాన్యువల్ అని ఇస్తారు. మనం చదవమనుకోండి తీసి పక్కన పడేస్తాం. యూజర్ మాన్యువల్. అంటే ఏంటి? ఈ వస్తువు ఎలా వాడాలి అని మీకక్కడ రిటన్‌లో ఇస్తారు. అలాగే ఇక్కడ గూడా మనం అకౌంటింగ్‌ని ఎలా వాడాలి అని రిటన్‌లో చదువుకుంటున్నాం అంతే. ఇట్స్ లైక్ యూజర్ మాన్యువల్. ఇక్కడ మనం పడేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా చదవాలి. చదివితేనే అక్కడ ఎగ్జామ్‌లో మీరు ఆన్సర్ చేయగలరు. అవునా గదా! మొబైల్‌లో యూజర్ మాన్యువల్ వస్తుంది. అది మనం పడేసినా గూడా మొబైల్ మనం ఆపరేట్ చేయగలం. బట్ ఇక్కడ అది కాదు గదా! లాజిక్. సో, ఇదొక టూల్. దీన్ని యూజ్ చేసి దీని యొక్క యూజర్ మాన్యువల్ ఇప్పుడు మనం నేర్చుకుంటాము. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేర్చుకొని దీన్నసలు మన బిజినెస్‌లో ఎలా వాడాలి తెలుసుకుంటాం ఫస్ట్. లాజిక్ అర్థమవుతుందా ఇప్పుడు మీకు? ఇప్పుడు ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఓకే. ఇవన్నీ మీరు గమనిస్తే జనవరి నెలలో జరిగిన ట్రాన్సాక్షన్ చూడండి. జనవరి నెల. ఇలా ఒక సంవత్సరం చూసుకుంటే జనరల్‌గా బిజినెస్ అంటే ఒక సంవత్సరంలో ఒక సంవత్సరం తర్వాత బిజినెస్ ప్రాఫిటా? లాసా? లెక్కేసుకుంటుంది. ప్రతిరోజు బిజినెస్‌లో ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అది లెక్కేసుకోదండి. మీరు గమనిస్తే మన ఇంటి దగ్గరికి ఈ వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు వస్తూ ఉంటారు. గమనిచ్చారా? వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఎంత సంపాదించారో లెక్కేసుకోగలరు. ఎందుకని? మార్నింగ్ వాళ్ళొచ్చేటప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. సపోజ్ 6థ్ 7/26 ఓకేనా? ఈరోజు మిస్టర్ ఏ, మిస్టర్ ఏ అనే ఒక వ్యక్తి 1000 పెట్టి వెజిటబుల్స్ కొన్నాడనుకోండి. 1000 పెట్టి వెజిటబుల్స్ కొన్నాడు. ఓకేనా? బై ద ఎండ్ ఆఫ్ డే, బై ద ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద డే ఆర్ బై ఆఫ్టర్‌నూన్ he sold all vegetables, sold all vegetables for 1800. ఎంతకి అమ్మేశాడు? 1800కి అమ్మాడు. ఎంతకి అమ్మాడు? 1800. సాయంత్రానికి మొత్తం వెజిటబుల్స్ అమ్మేశాడు. లెక్కేసుకుంటాడు కదా డబ్బులన్నీ. యెస్. ఇప్పుడు ఈ 1800 ఆయనకి లాభమా? కామన్ సెన్స్ ఆలోచించండి. 1800 ఆయనకి లాభమా? 1800 ఆయనకి లాభం కాదండి. 1800 ఆయనకి ఆదాయం. మరి ఆదాయంలో నుంచి ఆయన ఏం చేయాలి? ఖర్చులు తీసేయాలిగా. ఎంత ఖర్చు పెట్టాడు? మార్నింగ్ ఆయన 1000 ఖర్చు పెట్టి వెజిటబుల్స్ కొన్నాడు. మొత్తం వెజిటబుల్స్‌ని 1800కి అమ్మాడు. అంటే ఆయనకి ఆ రోజు వచ్చిన లాభం ఎంత? 800. ఇలా ప్రతిరోజు ఆయనకి లాభం అనేది మారుతూ ఉంటుందిగా. ఒక్కో రోజు ఎక్కువ లాభం వస్తుంది. ఒక్కో రోజు తక్కువ లాభం వస్తుంది. నష్టమైతే రాదుగా. ఓకేనా? ఇట్లా ఒక చిన్న చిన్న బిజినెస్‌లో అంటే ఆ రోజుకి ఎండ్ అయ్యే బిజినెస్. ఈరోజు నేను వెజిటబుల్స్ కొన్నాను. ఈరోజు అమ్మేశా. రేపు నాకు హెల్త్ బాలేదు. రేపు వెజిటబుల్స్ కొననుగా నేను. ఆ బిజినెస్ చేయనుగా. వెజిటబుల్ బిజినెస్ చేయనుగా. ఓకే. ఈరోజు నేను ఫ్రూట్స్ అమ్ముతున్నాను. రేపు హెల్త్ బాలేదు. ఫ్రూట్స్ అమ్మనుగా. ఈజ్ ఇట్ క్లియర్? బట్ ఒక డీమార్ట్ తీసుకోండి. డీమార్ట్, రిలయన్స్ స్మార్ట్, రిలయన్స్ ట్రెండ్స్, చందన బ్రదర్స్, కళామందిర్, కళానికేతన్, లెన్స్కార్ట్ ఇలా కొన్ని బిజినెస్‌లు చూసుకోండి. 365 డేస్ బిజినెస్ ఓపెన్. నాట్ 24/7. 365 డేస్ బిజినెస్ ఓపెన్. లలిత జ్యువెలరీ షాప్స్ తీసుకోండి. 365 డేస్ కొన్ని బిజినెస్‌లు ఓపెనే ఉంటాయి. బిజినెస్ క్లోజ్ అనే సమస్యే లేదు. 365 డేస్ బిజినెస్ ఓపెనే. ఎక్సెప్ట్ నైట్ టైమింగ్. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? బిజినెస్ చేస్తున్నారు. కంటిన్యూయస్‌గా బిజినెస్ చేస్తున్నారు. బట్ ఇలాంటి పెద్ద పెద్ద బిజినెస్‌లు గనుక మీరు గమనిస్తే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కాలిక్యులేట్ ప్రాఫిట్ ఫర్ వన్ డే? ఒక్క రోజులో మనం లాభం ఎంతొచ్చిందో కాలిక్యులేట్ చేయగలమా? చేయలేం. అందుకే ఏం చేస్తాం మనం? ఒక సంవత్సరం టైం తీసుకుంటాం. ఈ సంవత్సరం మొత్తం మీద నాకెంత లాభం వచ్చిందో చూసుకుంటాం. ఒక రోజు కాదు, ఒక నెల కాదు. ఒక సంవత్సరం, 12 నెలలు, 12 మంత్స్. ఈ 12 నెలల్లో నాకెంత లాభం వచ్చింది? లేదా ఎంత నష్టం వచ్చింది? నేను చెక్ చేసుకుంటా. దానికోసం నేను అకౌంటింగ్ అనే ఒక టూల్‌ని యూజ్ చేసుకుంటాను.
ఇప్పటికైనా అర్థమవుతుందా? అకౌంటింగ్ అనేది ఏ ఇండివిడ్యువల్‌కి కూడా అండి. మీరొక ఇండివిడ్యువల్ అనుకోండి. మీ ఇంటి ఖర్చులు ఎంతవుతున్నాయి? మీకెంత సాలరీ వస్తుంది? మీకెంత ఇన్‌కమ్ వస్తుంది? మీరెంత ఖర్చు పెడుతున్నారు? ఇవన్నీ ఏంటి? అకౌంటింగే గదా! మీరివన్నీ చదవకుండా చేస్తున్నారు. ఇక్కడ మనమేం చేస్తున్నాం? చదివి వీటిని పెద్ద పెద్ద బిజినెస్ చిన్న చిన్న వాటిలకి అప్లై చేయాలంటే ఇంత అకౌంటింగ్ అవసరం లేదండి. నీకెంతొచ్చింది? ఎంత ఖర్చు పెట్టావు? మిగిలింది ఎంత బ్యాలెన్స్? అయిపోయింది అకౌంటింగ్. ఇప్పుడిక్కడ ఈయనున్నాడు మిస్టర్ ఏ. ఈయనకసలు అకౌంటింగ్ నేర్చుకుంటాడా? రిటన్‌లో నేర్చుకుంటాడా? ఏం లేదు. అడిగామనుకో ఎంత లాభం వచ్చిందా నీకు? ఏముంది సార్, మొత్తం ఈరోజు మొత్తం మీద 1800కి అమ్మాను సార్. ఇవన్నీ కొనడానికి నాకు రూ. 1000 ఖర్చయింది సార్. 800 ప్రాఫిట్ సార్. ఆయనకెందుకండి అకౌంటింగ్ నాలెడ్జ్? కామన్ సెన్స్ కదా ఇదంతా. బట్ మనం నేర్చుకోబోయేది ఇలాంటి అకౌంటింగ్ కాదు. ప్రొఫెషనల్ అకౌంటింగ్. ఇదే కాకపోతే డిఫరెంట్‌గా నేర్చుకుంటాం. ప్రొఫెషనల్ వేలో నేర్చుకుంటాం. అంతే. ఈజ్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? యెస్ సార్. సో, ఇలాంటి ఒక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఒక బిజినెస్‌లో ఇలా కొన్ని వందల, వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వ్యవహారాలు జరుగుతాయి. ఇక్కడ మనకు జస్ట్ ఒక 15 ఉన్నాయి. ఒక సంవత్సరం మొత్తం మీద చూడండి ఎన్నవుతాయి. వందల ట్రాన్సాక్షన్స్, వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. వ్యవహారాలు జరుగుతాయి. మరి వీటన్నిటి నుంచి మనం ప్రాఫిటా, నష్టమా కాలిక్యులేట్ చేయాలి అంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా! ఆ ప్రాసెస్‌నే మనం ఏమంటాము అంటే అకౌంటింగ్ సైకిల్ అంటాం. ఏమంటాం మనం? అకౌంటింగ్ సైకిల్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇచ్చాను నేను అకౌంటింగ్ సైకిల్. హ్మ్. అకౌంటింగ్ సైకిల్ ఆర్ అకౌంటింగ్ దశలు. స్టెప్ బై స్టెప్ వెళ్తామండి. డైరెక్ట్‌గా లాభమా, నష్టమా మనం చెప్పలేం. దానికొక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్‌ని ఏమంటున్నాం మనం? అకౌంటింగ్ సైకిల్ లేదా అకౌంటింగ్ దశలు. ఒక స్టెప్ బై స్టెప్ 6 స్టెప్స్ ఉంటాయి. ఈ 6 స్టెప్స్ ఫాలో అయితే మనకు కావాల్సిన అవుట్‌పుట్ వస్తుంది. అవుట్‌పుట్ ఏంటి? లాభమా? నష్టమా? బిజినెస్‌లో ఎన్ని ఆస్తులున్నాయి? ఎంత అప్పులున్నాయి? ఇవన్నీ మనం తెలుసుకుంటాం స్లోగా. ఓకేనా? రైట్. సో, దీంతో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. రిమైనింగ్ కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం అసలు టెర్మినాలజీ గురించి, అకౌంటింగ్‌లో మనం ఎటువంటి వర్డ్స్ యూజ్ చేస్తాం. సపోజ్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఆ ఇంగ్లీష్ భాషలో ఏ వర్డ్స్ ఉంటే తెలుసుకోవాలిగా. ఆ వర్డ్స్‌ని తెలుగులో ఏమంటారో తెలుసుకోవాలిగా. అలాగే మనం అకౌంటింగ్ నేర్చుకుంటున్నామంటే అకౌంటింగ్ అనేది ఒక భాష. ఒక బిజినెస్‌కి సంబంధించిన భాష. ఇంగ్లీష్ భాష కాదండి. ఇంగ్లీషు, తెలుగు, హిందీ అలాగే అకౌంటింగ్ అనేది ఒక బిజినెస్‌కి సంబంధించిన భాష. దీన్నే మనం లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్ అంటాం. ఏమంటాం? లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. అకౌంటింగ్ భాష. ఈ భాష మనం మాట్లాడాలి, అర్థమవ్వాలి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీకు అర్థమవ్వాలి అంటే నేనేం చెప్తున్నాను అకౌంటింగ్ గురించేగా. మరి ఈ అకౌంటింగ్‌లో అసలు మనం ఏం నేర్చుకుంటామో తెలియాలి అంటే ఫస్ట్ అసలు ఆ అకౌంటింగ్ భాష మీకు అర్థమవ్వాలిగా. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి. అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ఏంటి? సరుకు కొనుగోలు అండ్ పర్చేస్ ఏంటి? గూడ్స్ ఏంటి? సేల్స్ ఏంటి? ఎక్స్‌పెన్సెస్ ఏంటి? రెంటు, సాలరీ, ప్రాఫిట్, లాస్ ఇవన్నీ ఏంటి? అకౌంటింగ్‌లో మనం వాడే టెర్మినాలజీ, వర్డ్స్. ఆల్రెడీ మనం చాలా వరకు నేర్చుకున్నాము. ఇంకా ఉన్నాయి నేర్చుకోవాల్సినయి. లాజిక్ అర్థమవుతుందా? యెస్. సో, ఇవి మనం స్లోగా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఈ వీడియో మీకు కావాలంటే మళ్ళా ఒక 2 స్పీడ్‌తోనో దాంతో వినండి. వినండి. ఫాస్ట్‌గా వినండి. లేదా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వినండి. విజువలైజ్ చేసుకోండి. అర్థం చేసుకోండి. డైజెస్ట్ చేసుకోండి ఇక్కడ. ఈస్ ఇట్ క్లియర్ స్టూడెంట్స్? యెస్ సర్. ఓకే. మనం నెక్స్ట్ వీడియోలో ఇక్కడి నుంచి కాన్సెప్ట్ చూద్దాం. అసలు హ్యూమన్ యాక్టివిటీస్ ఏంటి? అసలు ఈ అకౌంటింగ్ మనకి ఎందుకు అవసరము? ఓకే. ఇవన్నీ మనం స్లోగా వన్ బై వన్ నేర్చుకుందాం. డోంట్ బి హరీ బరీ. ఓకేనా? మనం ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు తొందరపడొద్దు. స్లోగా, స్లోగా నేర్చుకోండి. టైం వేస్ట్ అనుకోవద్దు. అందుకే చెప్పాను. నేను స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ఇప్పుడు 1 అవర్ ఆల్‌మోస్ట్ ఒక 1 అవర్ దాకా వచ్చింది వీడియో. ఇప్పుడు ఇది మీరు మీరు బాగా అర్థం చేసుకోగలరు వెంటనే అనుకుంటే 2 స్పీడ్‌తో పెట్టుకోండి. 2 టైమ్స్ స్పీడ్ మీరు పెట్టుకోండి. అప్పుడు హాఫ్ అన్ అవర్‌లో అయిపోతుంది. అదే నేను చెప్పడమే 2 టైమ్స్ స్పీడ్‌తో చెప్పాననుకోండి, కొంతమంది పాపం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమవుతుంది గదా! ఇప్పుడు నేను స్లో లెర్నర్ అండి. స్లో లెర్నర్ అంటే ఏంటి? నేను ఏ విషయమైనా గూడా స్లోగా నేర్చుకుంటా. కొంతమంది ఫాస్ట్‌గా నేర్చుకుంటారు. ఓకేనా? తేడా ఉంటుంది గదా! బికాస్ మనుషులు అందరూ ఒకలాగా ఉండరు గదా! సరే. రైట్. సో, ఈ మెటీరియల్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా వర్డ్ బై వర్డ్ మీరు జాగ్రత్తగా గమనిస్తూ చదవండి. స్టాటిస్టిక్స్ మీకు వచ్చు కాబట్టి మీరు ఫాస్ట్‌గా నేర్చుకోవచ్చు. రాని సబ్జెక్ట్ పైనే కదా మనం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది. యెస్ సర్. రైట్. సో, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై బై ఎవ్రీబడీ.